హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జెమ్మీ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక కొత్త ట్రెండింగ్ టాపిక్తోని మీ ముందుకు రావడం జరిగింది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో, ప్రజెంట్ ఉన్న రోజుల్లో ఇది చాలా పెద్ద హాట్ టాపిక్. సో అందుకని ఈ విషయం గురించి మీ అందరికీ చెప్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాము పదండి. ప్రజెంట్ ఉన్న రోజుల్లో హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే అది ఒకటి బంగారం. బంగారం ఎందుకంత హాట్ టాపిక్గా ఉందో తెలుసా? ప్రజెంట్ ఈరోజు ఉన్న రేటు ప్రకారము 10 గ్రాముల బంగారానికి అక్షరాల 10 గ్రాముల 24 క్యారెట్ బంగారానికి 1,20,000 రూపాయలు ఉంది. ఈరోజు 1,20,000 ఉంది, రేపు 1,40,000 అయ్యేది తెలియదు, 1,50,000 అయ్యేది తెలియదు, 2,05,000 కూడా తెలియదు. అందుకోసానికే బంగారంలో ఎన్ని రకాలు ఉంటుంది, ఏ బంగారం తీసుకుంటే బాగుంటుంది, ఏ బంగారం దేనికోసము అని చెప్పేసి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మెయిన్గా వచ్చేసి మనకు ఈ బంగారంలో 4 రకాల బంగారం ఉంటుంది. దానిలో ప్యూరిటీ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు నార్మల్గా మనం ఇంటనే ఉంటాం 24 క్యారెట్ బంగారం అని, 22 క్యారెట్ అని, 18 క్యారెట్లని, 14 క్యారెట్లని. అంటే ఏంటిది అసలు? ఈ 22 క్యారెట్ అంటే ఏంటిది, 24 అంటే ఏంటిది, 14 అంటే ఏంటిది అని చెప్పేసి చాలామందికి తెలియక కొందరు ఏం చేస్తారంటే 24 క్యారెట్లు, 22 క్యారెట్లు అని చెప్పేసి 14 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారాన్ని మనకు అంటగట్టేస్తారు. సో ఈ వీడియో చూసి కొంచెం అవేర్నెస్ తెలుసుకొని ఏ బంగారానికి ఏ నెంబర్ ఉంటుంది, ఎంత ఉంటుంది, అంటే ఏ నెంబర్ చూసి మనం ఈ బంగారం ఎన్ని క్యారెట్లు అని తెలుసుకుంటారన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఈ బంగారంలో 4 రకాలు ఉంటాయి. దాంట్లో ఫస్ట్ బంగారం, అసలైన బంగారం ఏంటంటే 24 క్యారెట్ బంగారం. అంటే బిస్కెట్లు అంటారు తెలుసు కదా, మన ఈ దేశాల నుంచి ఇంటికి పోయే వాళ్ళందరూ బిస్కెట్ బంగారం తెచ్చిన అంటారు కదా. ఆ బిస్కెట్ బంగారం ఏంటిదంటే 24 క్యారెట్ బంగారం అంటారు. 99.99% అంటే 0.1% ఎక్కడైనా ఏదైనా దుమ్ము ధూళి ఉంటే తప్ప మొత్తం బంగారం అంటే మొత్తం బంగారం. ఇక బిస్కెట్ బంగారం అంటారు దాన్ని. తర్వాత వచ్చేసి మనకు 22 క్యారెట్ అని ఉంటుంది. ఈ 22 క్యారెట్ అంటే ఏంటిది? మనము ఏవైతే మెడల చైన్లు వేసుకుంటామో ఆ చైన్లు కానీ, పుస్తలు కానీ, ఉంగరాలు కానీ, కమ్మలు కానీ, ఏదైనా వస్తువు ఏదన్నా కానీ ఒక వస్తువు తయారైంది, ఒక వస్తువు మన దగ్గర ఉన్నది అంటే ఆ వస్తువులో 99%, 99 కాదు 95%, ఒక 95% మనకు 22 క్యారెట్ బంగారమే ఉంటుంది. 22 క్యారెట్ బంగారం అంటే ఏంటంటే 91.6 అని చెప్పేసి ఉంటుంది కదా. మీరు ఎప్పుడైనా బంగారం కొనుక్కుంటే ఆ గొలుసు మీద రాసింది ఉంటే చిన్న అక్షరాలతోని 916 అని చెప్పేసి 916 హాల్ మార్క్ చూసి తీసుకోవాలంటారు. 916 హాల్ మార్క్ అంటే ఏంటిదంటే ఆ బంగారంలో 91% బంగారం ఉన్నదని అర్థం. మిగిలిన 8.9% ఏదైతే ఉంటుందో ఈ 100% అయితే మనకు ప్యూర్ బంగారం బిస్కెట్ కదా. ప్యూర్ బిస్కెట్తో మనము ఈ ఆర్నమెంట్లు అనేటివి చేయలేము. అట్లా చేయలేము కాబట్టి కాపర్ అని ఉంటుంది తెలుసు కదండి. కాపర్ అంటే ఏమో అనుకున్నారు, మళ్ళీ రాగి ఉంగరాలు పెట్టుకుంటారు కదా మనము. ఆ రాగి ఉంటుంది కదా, ఆ రాగి ఇంకొంచెము సిల్వరు లేదంటే జింకు, ఈ మూడిట్లో ఏదన్నా ఒకటి కలపవచ్చు, లేకపోతే 3 కలిపి కూడా వేయచ్చు. ఈ 8.9% ఏదైతే ఉంటుందో ఈ ఇంత మందము దాంట్లో కలిపి మిక్స్ చేస్తే అప్పుడు ఈ బంగారం అనేది ఏంటంటే కొంచెము హార్డ్నెస్ పెరుగుతుంది. 24 క్యారెట్ బిస్కెట్ ఏంటంటే మెత్తగా ఉంటుంది. ఆ మెత్తగా ఉన్న దాంతో వస్తువులు చేసినా కానీ ఇరిగిపోతాయి. అందుకని చెప్పేసి ఇది కాపర్ అన్నా కానీ అయితే సిల్వర్ అన్నా కానీ లేకపోతే జింక్ అన్నా కానీ కలిపి చేస్తారు. జింక్ అంటే ఏమనుకున్నారు మా ఇంత ఇత్తడి. అయితే ఇప్పుడు దీంట్లో మీకు ఇంకొక తేడా చెప్తాను నేను. అంటే ఈ రెండిట్లలో ఏది కలిపితే బాగుంటుందనే తేడా కూడా చెప్తాను నేను. ఇప్పుడు నార్మల్గా మన ఇంటికాడ ఇండియాలో ఏం చేస్తారంటే ఈ 916 హాల్ మార్క్ ఉండే బంగారానికి ఎక్కువ శాతం ఏం చేస్తారంటే కాపర్ కలుపుతారు.
కాపర్ ఎందుకోసం ఎక్కువ శాతం కలుపుతారంటే కాపర్ అనేది చీప్ వస్తుంది. సిల్వర్ మీదకి వెళ్ళి కాపర్ అనేది కొంచెం చీపు. అందుకని చెప్పేసి ఇంటికాడ ఉన్న అవసరాలు ఏం చేస్తారంటే సిల్వర్ కలపకుండా కాపర్ కలుపుతారు. అందుకనే మనం ఇండియాలో చేపించే వస్తువులు కానీ బంగారం కానీ ఏదైనా కానీ కొంచెము రెడ్ కలర్ ఎక్కువ ఉంటుంది, అంటే కొంచెము ఎరుపు కలర్ ఎక్కువ ఉంటుంది. రెడ్డిష్గా మనకి ఇంటికాడ కనిపిస్తుంది, ఇంటికాడ బంగారం. అదే మనము ఒకవేళ వేరే దేశాల నుంచి మనం తీసుకుపోయే బంగారం ఉంటుంది చూసారు, ఆర్నమెంటు గొలుసులు కానీ ఉంగరాలు కానీ బ్రాస్లెట్లు కానీ, అవి ఏంటంటే మెరుస్తా చక్ మెరుస్తూ ఉంటాయి. ఎందుకోసం మెరుస్తాయంటే ఈ బయట దేశాలకు సంబంధించిన బంగారం ఏదైతే ఉంటుందో ఈ బంగారంలో వెండి కలుపుతారు, వెండి లేదా జింకు కలుపుతారు. అందుకని చెప్పేసి బయట దేశంలో ఉన్న బంగారానికి కొంచెము షైనింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎక్కువ రోజులు కూడా మన్నిక ఉంటుంది. ఇక మనము 24 తెలుసుకున్నాము, 22 తెలుసుకున్నాము. ఇక మనం 18కి పోవాలి. 18 క్యారెట్ గోల్డ్ అని చెప్పేసి అంటారు. ఇన్నర్ కావచ్చు. ఎక్కువ శాతము అవసరాలు చేసేది ఏంటిది చెప్పాలన్నా, ఒక చిన్న స్కామ్ ఉంటుంది. ఆ స్కామ్ ఏంటిదంటే మన కంటగట్టే బంగారం ఏమో 18 క్యారెట్ ఉంటుంది, కానీ మనకు ఎప్పుడు 22 క్యారెట్ అని చెప్తారు. ఈడనే కరెక్ట్ చూసుకోవాలి మనము. ఒకవేళ దాని మీద మనకు 916 అని రాసి ఇచ్చినా సరే ఆ బంగారు ప్యూరిటీ అనేది చెక్ చేయించుకోవాలి. మనం చెక్ చేయించుకుంటే దాంట్లో ప్యూరిటీ ఎంత ఉన్నది అనేది మనకి మిషన్లో ఏర్పడకుండా ఏదారని మనకి ఎప్పటి నుంచో తాతల నుంచి ఉన్న అవసరమైననే కదా అని చెప్పేసి మనము అలా నమ్మి తీసుకున్నాం అనుకో, నెత్తి మీద చేతు పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ 18 క్యారెట్ ఏంటంటే 75% బంగారం ఉంటుంది. ఈ 22 క్యారెట్లేమో 916 అంటే 91% బంగారం ఉంటే, ఈ 18 క్యారెట్లనేమో 75% ఉంటుంది, 75% ఉంటుంది. 25% ఏంటంటే కాపర్ కానీ జింకు కానీ సిల్వర్ కానీ కలుపుతారు. 3 కలిపి కూడా వేయచ్చు. చేస్తే చూడనీకి ఆల్మోస్ట్ సేమే ఉంటాయి. 18 క్యారెట్ కానీ 22 క్యారెట్ కానీ చూడనీకి ఆల్మోస్ట్ సేమే ఉంటాయి. కాకపోతే మనము బంగారం కొత్తగా చేయించినప్పుడు మాత్రం ఏర్పడదు మనకు. అది 22 18 మనకి ఏర్పడదు. అందుకనే మనం ప్యూరిటీ చెక్ చేసుకోవాలి. ప్యూరిటీ చెక్ చేసుకొని తీసుకుంటేనే మనకు 18 అనేది ఏంటిది 22 అనేది ఏంటిది ఏర్పడుతుంది. ఇక 24 క్యారెట్ అంటే మొత్తం అచ్చం ముద్దనే ఉంటుంది, బిస్కెటే ఉంటుంది కాబట్టి దానికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి మనకి 22 18 అనేది చాలా స్కామ్ అవుతుంది. ఇది ఒక్కటి అందరూ చెక్ చేసి తీసుకోవాలి. ఇక చూసిరు కదండి, ఇప్పటి దాకా 24 చూసిర్రు, 22 చూసిర్రు, 18 చూసిర్రు. ఇంకోటి ఏంటంటే మనకు 14 క్యారెట్లు ఉంటుంది, 14 క్యారెట్ బంగారం అని ఉంటుంది. ఈ 14 క్యారెట్ ఏంటంటే మనకి ఈజీగా ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ 14 క్యారెట్లలో వచ్చేసి మనకు 58.3% అంటే ఆల్మోస్ట్ 59% బంగారం ఉంటుంది. 41% వచ్చేసి మనకు ఇది కాపర్ కానీ సిల్వర్ కానీ జింక్ కానీ కలుపుతారు. ఇది ఏంటంటే బాగా హార్డ్ ఉంటుంది, బంగారం బాగా హార్డ్ ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా ఏర్పడుతుంది. దీనిలో రెడ్డిష్ కూడా ఎక్కువ ఉంటుంది. బయట బంగారం అయితే మనకు మెరిసినా కానీ బాగా హార్డ్ ఉంటుంది కాబట్టి ఈ 14 క్యారెట్ బంగారం అనేది ఈజీగా ఏర్పడిపోతుంది అందరికీ. ఇది లీస్ట్ అన్నట్టు. ఇంకా ఈ 14 క్యారెట్ బంగారం ఏంటంటే లీస్ట్ ఇక 50% 50% బంగారం ఉన్నట్టు, 50% వేరే మిశ్రమాలు ఉన్నట్టు లెక్క. ఏది 14%లా. ఇక ఈ 4 బంగారాలకు మీకు తేడా తెలిసిందని నేను భావిస్తున్నా. నన్ను అడిగి ఏ బంగారం తీసుకుంటే మంచిది అని అడిగితే నేను చెప్పే సజెషన్ ఏంటిదంటే, ఇన్వెస్ట్మెంట్ కోసము లేదు నేను ఫ్యూచర్లో అమ్మేస్తా బంగారము ఏదో అట్లా తెచ్చి దగ్గర పెట్టుకుంటా అంటే బిస్కెట్లు కొని పెట్టుకోవచ్చు. లేదు నేను మెడల్ వేసుకుంటా చూయించుకొని కావాలా నాకు ఉన్న రోజులు నేను నా మీద బంగారం ఉన్నదని నేను అనుభవించాలా అనుకుంటే మాత్రము చైన్లు కానీ బ్రాస్లెట్లు కానీ ఉంగరాలు మాత్రం చేయించుకోవచ్చు. దీంట్లో చెప్పాను కదా 3 రకాలు ఉంటాయి. కంపల్సరీ ప్యూరిటీ టెస్ట్ చేయించుకొని తీసుకోండి, లేదంటే స్కామ్ అయిపోతారు. ఇంకొంతమంది ఏమని అడుగుతారంటే, బ్రదర్ మరి బంగారంలో నాకు చాలామంది అడిగారు, బ్రదర్ మరి బంగారంలో మన ఇండియాలో చేయించుకునే బంగారం మంచిదా లేకపోతే బయట దేశాలలోకి వెళ్ళి బంగారం తీసుకొస్తారు ఆ బంగారం మంచిదా అని అడుగుతారు. నన్ను అడిగితే బయట దేశాలకు వెళ్ళి తెచ్చుకునే బంగారం ఏంటంటే వాళ్ళు ఎంత ఇది చెప్పిర్రో అది కరెక్ట్ ఉంటుంది.
చాలా అంటే 99.9% మాత్రము ఏ బంగారం ఏం చెప్తారో అదే బంగారం ఉంటుంది. బయట బంగారానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. మన ఇంటికాడ ఏమవుతుందంటే చాలా అంటే చాలా మంది వాళ్ళు చెప్పిన బంగారం అనేది ఉండదు. కాబట్టి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు బయట దేశాలలో ఉంటే వాళ్ళకు చెప్పి తెప్పించుకోవడము చాలా ఉత్తమమైన పని. లేదు ఇక బయట దేశాలు తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరు, ఇక ఇంటికాన్ని ఏదో ఒకటి చేసుకోవాలనుకుంటే మాత్రము చేయించుకున్న తర్వాత మిషన్లు ఉంటాయి, ప్యూరిటీ టెస్ట్ మిషన్లు ఉంటాయి. ఆ ప్యూరిటీ టెస్ట్ మిషన్లలో పెట్టి చెక్ చేయించుకోండి. బంగారం ఎంత ఉన్నది, వేరే మిశ్రమాలు ఎంత ఉన్నాయి, ఏం కదా కొలిపించుకొని దాన్ని బట్టి బంగారం తీసుకోండి. చూశారు కదా ఫ్రెండ్స్, మరి ఇవాళ నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ వర్తి అనిపిస్తే, నిజమే అనిపిస్తే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.